తెనాలిలో ఇమానియల్ గోపురం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు వైభవంగా జరిగాయి. ఇమానియల్ ప్రార్థన గోపురం ఆధ్వర్యంలో జయప్రకాష్ నగర్లోని అన్నబత్రి సత్యనారాయణ స్మారక ప్రాంగణం సమీపంలో 3 రోజుల పాటు పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రదర్ కె సాల్మన్ రాజు దైవ సందేశాన్ని అందజేశారు. తెనాలి పట్టణం పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో దైవజనులు విశ్వాసులు హాజరయ్యారు. చివరి రోజైన బుధవారం రాత్రి పొద్దుపోయేంత వరకు కార్యక్రమాలు జరిగాయి. కీర్తన సంకీర్తన సిస్టర్స్ గానాలాపన చేశారు. బ్రదర్ చిన్ని సమరపు పాల్గొన్నారు. ఇమానియల్ ప్రార్థన గోపురం వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ ఏ భానుప్రసాద్ పర్యవేక్షించారు. విజయవంతం చేసిన అందరికీ రెవరెండ్ ఏ భానుప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. అల్పదాసుని నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని వెసులుబాటును కలుగు చేసిన పరలోక తండ్రికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. గనులు మహామహులు ఘనమైన పరిచయ ధర్మాన్ని జరిగించిన వేదికను అలంకరించిన దైవ సేవకులకు, దేవుని తోటిలో నా తోటి జతపని వారైన దైవజనులకు ఆ నమ్మకాన్ని కాపాడుకునే కృప నాకు ఉండాలని మీ ప్రార్థన సహకారాన్ని కోరుకుంటున్నాను. అలాగే తెనాలి పట్టణంలో ఈ 3 దినాలు కూడా మహిమగల దేవుని పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి దైవజనులు అభిషక్తులు భానుప్రసాద్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి, కుటుంబానికి, సంఘానికి ఎంతైనా రుణస్తున్నై ఉన్నాను. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతతో కూడిన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దేని సేవకుని ప్రేమించే వారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి దైవజనులు భానుప్రసాద్ గారు. ఇంతవరకు చక్కటి ఆరాధనకి నడిపించిన దైవజనులు చిన్ని గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా దేవుని మాటలు మీదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. బోధించుటకు పరిశుద్ధాత్మ దేవుడే ఈ అల్పదాసునికి తన శక్తియు తన సామర్థ్యమును దేవుని మహాకృపలో ఈ 2026 సంవత్సరంలో తెనాలి మహాపట్నంలో శ్రీ అన్నబత్రి సత్యనారాయణ స్మారక ప్రాంగణం యొద్ద కడవరి కాల ఉజ్జీవ సభలు దేవునికి మహిమకరంగా పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు అనే సభలు 3 రోజులు ఘనంగా దేవుని మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించడానికి ఆ దేవాది దేవుడు సహాయం చేశాడు. మరి చక్కటి గీతములు ఆలపించారు, చక్కటి వర్తమానాలు తెలియజేశారు, అశేషమైన ప్రజలు పాల్గొన్నారు. మరి దేవునికి మహిమకరంగా ఇమానియల్ ప్రార్థనా గోపుర పక్షంగా పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు మరి ఘనంగా మరి జరిపించబడడానికి దేవుడు సహాయం చేశాడు. దైవజనుడు బ్రదర్ సాల్మన్ రాజు గారు దేవుని యొక్క వర్తమానం అందించారు. చిన్ని సౌరపు చక్కటి మరి గీతములు ఆలపించారు. మరి 2026 సంవత్సరంలో దేవుని మహాకృపలో మరి ఇమ్మనియల్ ప్రార్థనా గోపుర పక్షంగా నూతన గీతము కూడా విడుదల చేయటం జరిగింది. మరి వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా మీటింగ్ అనంతరం అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా దేవునికి భయంకరంగా ఆశీర్వాదకరంగా జరిగినటువంటి మరి అనేకులు నెమ్మది ఆదరణ పొందుకున్నారు. సభలలో పాల్గొని దేవుని మాటలు విని మరి ఆదరింపబడ్డారు. ఈ సభలు జయకరంగా దేవునికి మహిమకరంగా మన పట్టణానికి ఆశీర్వాదకరంగా జరిగింపబడినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అనేక మంది దైవజనులు, అనేక మంది సంఘ పెద్దలు, వృద్ధులు, యవన బిడ్డలు మరి పాల్గొని మరి ఈ సభలను జయప్రదం చేసి ఉన్నారు. మరి ఆశ్చర్యకరంగా అనూహ్యంగా ఈ సభలు జరిగించడం జరిగింది. సమస్త ఘనత మహిమ ప్రభావము దేవాది దేవునికి కలుగును గాక. గత 30 సంవత్సరాలుగా మన పట్టణం దీవించబడాలని, ఈ తెనాలి పట్టణం ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రతి ప్రజలు ప్రతి బిడ్డలు దేవుని కృప పాత్రలు కావాలని
నా వంతుగా మరి అనేక రీతులుగా భగవంతుని ప్రార్థిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా దైవికమైన కార్యక్రమాలు జరిగిస్తూ మరి సర్వముఖ అభివృద్ధి నిమిత్తం ఇమ్మానుయేల్ ప్రార్థన పక్షంగా నా వంతుగా సహాయ సహకారం అందించడానికి భగవంతుడు నాకు కృప చూపాడు. అదేవిధంగా మా యవన బిడ్డలు, మా సంఘ పెద్దలు, మా యొక్క విశ్వాసులు అందరూ మరి తెనాలి పట్టణంలో మండల సేవకులు మరి అనేక ప్రాంతాల నుంచి కొల్లూరు మండల పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు, కొల్లిపురం మండల పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు, అమర్తలూరు మండల పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు, చుండూరు మండల పాస్టర్ చైర్మన్ గారు, మరి అనేక మంది దైవ సేవకులు పలు మండలాల నుండి మన తెనాలి పట్టణంలో జరిగే ఈ సభలకు ఇచ్చేశారు. మరి వారందరూ కూడా ఆ దేవాది దేవుని దీవెనలు పొందుకొని సంతోషంగా తిరిగి వెళ్ళారు. ఘనంగా దేవుని మహిమకరంగా జరిగించబడిన ఈ సభలను బట్టి మరొకమారు సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు మన పట్టణాన్ని పరిసర గ్రామ